ఎలక్షన్లకు ఇంకా ముహూర్తం పెట్టలేదు కానీ పార్టీలు లీడర్లు అప్పుడే పాటలు పాడుతుర్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మూతి ముఖం తిప్పుకుంటుర్రు, పొట్టు పొట్టు సాపించుకుంటుర్రు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఎక్కడలేని ముచ్చట్లన్నీ పబ్లిక్కు నూరి పోస్తుర్రు. అన్నిటికీ మించి ఈసారి వరాలు కూడా గట్టిగానే ఇస్తున్నాయి పార్టీలు. సైకిల్ పార్టీ వాళ్ళు ఇప్పటికే హామీలన్నీ గట్టిగా ప్రచారం చేసుకుంటుర్రు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా అందరినీ ఖుషి చేసే ముచ్చట్లు చెప్పిర్రు. కొలువులు లేవు అని ఏగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తున్నారు. ఎలక్షన్ల టైం కాబట్టి ఎక్కడికి పోయినా చదువుకున్న పొల్లగాండ్లకు సర్కారు వాళ్ళ మీద పూస కూర్చుతున్నారు. ఇక అందుకే కావచ్చు ఉన్న ఎన్నో లేనివెన్నో లెక్కలు తెలిసి టీచర్ కొలువులు నింపాలని నిర్ణయం చేసింది ఏపీ సర్కారు. టీచర్ కొలువులు నింపేందుకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారట. మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. మొత్తం 6100 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారట. సీఎం జగనాల్ సారు మంత్రులు అంతా కూకొని మాట ముచ్చట చేసుకున్నారు. కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపినరు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఎట్టెట్టా అనేది మొత్తం చెప్తారట. అంతేకాదు కేబినెట్ మీటింగ్ లో ఇంగిన్ని నిర్ణయాలు కూడా చేసిర్రు. వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత కింద ఆడోళ్లకు 5000 కోట్లు పంచిపెట్టాలని నిర్ణయం చేసిర్రట. ప్రతి గ్రామ పంచాయతీకి ఓ పంచాయతీ సెక్రటరీని పెడతారట. అటవీ శాఖల ఖాళీగా ఉన్న 689 పోస్టులు నింపుతారట. గిట్ల గట్టి నిర్ణయాలే తీసుకున్నారు. ఎలక్షన్ల ముంగట పెట్టుకున్న కేబినెట్ మీటింగ్ కాబట్టి కొలువుల గురించి గట్టిగానే సోంచాయించినట్టున్నారు. కొత్త కొలువుల ముచ్చట్లు చెప్పుకుంటానే ఎప్పుడెప్పుడు ఏమేం చేసిండ్రో, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిర్రో, ఇప్పటిదాకా చేసిన పనులేంటియో అన్ని చెప్పుకొచ్చిర్రు. ఎలక్షన్ల ముంగట అందరికి వారాలు ఇస్తారు, అందరికి అన్ని పంచి పెడతారు. మరి కొలువులు లేనోళ్ళ ముచ్చట ఏందో అనుకుంటా అంటే నోరు తీపి చేసే ముచ్చటైతే చెప్పిర్రు సర్కారు వాళ్ళు. అట్లనే అన్ని శాఖలలో అన్నో ఇన్నో ఖాళీలు ఎట్లా ఉంటాయి, వాటిని కూడా లెక్కలేసి నింపితే మంచిగా ఉంటది కదా. అయితే గీ ఎలక్షన్ల టైంలోనే కావాలి అనుకుంటారట చాలా మంది. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రజాపాలన అంటే మాటలలోనే కాదు చేతలలో కూడా చూపిస్తుర్రు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందు దొరికితే చాలు సార్లు పబ్లిక్లో తిరుగుతుర్రు. ఖద్దరు బట్టలు వేసుకొని తిరుగుడు కాదు, సామాన్యుల తీరుగా అందరితోని కలిసి వాడల పొంటి తిరుగుకుంటా ఆపత్తి సాపత్తి అరుచుకుంటున్నారు. చిన్నదానికి పెద్దదానికి మంత్రులే ముంగటికైతుర్రు. అగో చూడుర్రి, మంత్రి పొంగులేటి సార్ బండేసుకుని బాట పట్టిండు. వాడల పొంటి తిరగాలంటే కారు వేసుకొని పోతే తిరగరాదు కదా. అందుకే ఇక మోటార్ సైకిల్ వేసుకొని పోయిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారుకు పసందైన జాగల బండాపి పబ్లిక్ ను పలకరించిండు. ఖమ్మం, దానవాయిగూడెం, రామన్నపేట, కైకొండాయిగూడెం గిట్ల వాడలన్నీ చుట్టిండు. మున్సిపాలిటీ ఆఫీసర్లు అందరిని ఎంట పెట్టుకొని పోయి ఎక్కడెక్కడ పబ్లిక్ కు ఏమేం ఆపతున్నది మొత్తం అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు పని చేయని ఆఫీసర్లను ఎమ్మటే కొలువులకెళ్ళి బీకి పారేస్తామని హెచ్చరిక కూడా చేసిండు. గల్లీల పోంటి గంజాయి అమ్ముతున్నారు, పోలీసు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరని చెప్తే సార్ ఏమన్నాడో చూడర్రే. 24 గంటల్లో కంట్రోల్ చేయాలి. ఎవడున్నా సరే వెనక ముంగట ఏం చూసేది లేదు. గంజాయి అమ్మేటోడు ఎవడైనా బొక్కలిరగొట్టి లోపటేయ్యిర్రి, పీడీ యాక్ట్ పెట్టుర్రి అని మంత్రి సారు గట్టిగా చెప్పిండు. గిట్ల ఎక్కడి సమస్యలు అక్కడనే పరిష్కారం చేసే ఇగురం చేసిండు సారు. పబ్లిక్ ను జమ చేసి ఆఫీసర్లను అందరినీ ముంగట నిలబెట్టుకొని సమస్యలు తెలుసుకొని ఆడిదాన్నే ఆర్డర్లు ఇచ్చిండు. రోడ్లు కావాలంటే రోడ్లు, మోరీలు కావాలంటే మోరీలు, ఎమ్మటే పనులు సురువు చేయాలని చెప్పేసిండు. అంతేకాదు ఇప్పటి సంది సారు ఎప్పుడు పడితే అప్పుడు ఎవ్వళ్ళకి చెప్పకుండానే చెకింగ్లకు పోతాడట. పాలేరు మొత్తం ఎప్పుడు ఏ జాగకు పోయేది తెలియదట. అందుకే ఆఫీసర్లంతా జర పైలంగా పని చేసుకోవాలి, డ్యూటీ లాపర్వా చేయొద్దు, పబ్లిక్ ఏమన్నా అడిగితే ఎమ్మటే ఆరుసుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక సార్ ఒక్కడే కాదు, అత్తిమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సాందు దొరికితే చాలు సమస్యలు తెలుసుకోనికే పోతున్నారు. ఎప్పుడు పబ్లిక్ నడవనే ఉండనికే చూస్తున్నారు. సార్ల రువ్వడి ఎంపీ ఎలక్షన్లలో చెయ్యి పార్టీకి ఏమాత్రం పనికొస్తుందో మరిగా చూడాలి.
టైం మంచిగా లేకపోతే ఏం మాట్లాడినా పెద్ద కిరికిరి అవుతుంటుంది. మంచి చెప్పినా ఈనేటోళ్లకు చెడే అర్థమవుతుంటుంది, ఒక్కోసారి చెడు చెప్పినా మంచిగానే అర్థమవుతుంటుంది. అట్లే ఇక మాజీ మంత్రి కేటీఆర్ సారు మొన్న సిరిసిల్ల టూర్కు పోయిండు కదా, అక్కడ మరి ఎసొంటి గడియల్ల ముచ్చట్లు చెప్పిండో కానీ సార్ మాట్లాడిన మాటల మీద రోజుకో పంచాయతీ అవుతుంది. రోజుకొకళ్ళు సార్ ముచ్చట్ల మీద రచ్చకెక్కుతుర్రు. ఇక ఇప్పుడేమైందో చూడు. మొన్న లేక సొంత నియోజకవర్గానికి పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కారోళ్ళ మీద ఇయ్యర మయ్యర ఆడిపోసుకున్నాడు. డామ్ డూమ్ అన్నట్టే వేలినాయి ముచ్చట్లు. కానీ అటెనకనే సురువైంది లడాయి. కేటీఆర్ సారు ఎసోంటి గడియల్ల సిరిసిల్లల ముచ్చట్లు చెప్పిండో గాని ఆయాల మాట్లాడిన ప్రతి దాని మీద ఇప్పుడు కిరికిరి నడుస్తున్నది. ఇగో తోల్త గీ ముచ్చట చూడర్రే. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గీ ముచ్చట మీదనే ఇప్పుడు రచ్చ అవుతున్నది. పైసలు తీసుకొని సీట్ ఇచ్చినా అని ఎవరు చెప్పిర్రు? ఎట్లా పడతాట మాట్లాడతారా? పరువు నష్టం దావా వేస్తా అని కేటీఆర్ సార్కు నోటీసులు పంపిండట చెయ్యి పార్టీ లీడర్ మాణిక్యం ఠాగూర్. వారం దినాలలో సమాధానం చెప్పాలని కోరిండట. ఇక మాణిక్యం సారు నోటీసుల మీద ఇంటర్నెట్ గూట్లోనే కామెంట్ రాసిండు కేటీఆర్ సారు. పైసలకు సీట్ అమ్ముకున్నారని తాను అనలేదట. అప్పట్లో చెయ్యి పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారి అన్నాడు. ఆయన చెప్పిన ముచ్చట్లే నేను మాట్లాడినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. నోటీసులు గిట పంపితే వెంకటరెడ్డి సారికే పంపాలి అన్నట్టు రాసుకొచ్చిండు. ఇక దీనికి కూడా మాణిక్యం సారి ఎమ్మటే సమాధానం రాసిండు. కేటీఆర్ సారు మాట్లాడిన ముచ్చట్లల్లో ఎక్కడ కోమటిరెడ్డి సారు పేరే రాలేదట. డైరెక్ట్ కేటీఆర్ సారే అన్నట్టు ఉన్నదట. అందుకే కోర్టుకు రావాల్సిందే అన్నట్టు రాసిండు. మొత్తానికి పెద్ద పంచాదే అవుతున్నది ఇప్పుడు. మరి ఎంత దాకపోతుందో ఏమో గాని పోక సిరిసిల్ల పోయి మాట్లాడితే కేటీఆర్ సార్కు అంత ఉల్ట పుల్టనే అవుతున్నదా అనుకుంటారు. ఉంటే ఉండని పోతే పోని అనేటాలకు 20 మంది లీడర్ల దాకా పోయి చెయ్యి పార్టీలో చేరికైనరు. అంతకు ముందు సీఎం సారును ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని మంత్రులంతా కలిసి గట్టిగా అరుచుకున్నారు. సిరిసిల్ల మీటింగు పెద్ద సిక్కులే తెచ్చి పెట్టింది కేటీఆర్ సార్కు అనుకుంటారు ఇప్పుడు అందరూ. తప్పు చేసిన ఆఫీసర్లను ఉద్యోగులను అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు. చేసిన తప్పు తెలుసుకోవాలని, మళ్ళీ అసొంటి తప్పు చేయొద్దని పెద్ద ఆఫీసర్లు అట్లా చర్యలు తీసుకుంటారు. అయితే తప్పు చేస్తే ఏదో ఒక్కరినో ఇద్దరినో ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ మొత్తం ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ ఒకటేసారి బదిలీ చేసుడు ఎప్పుడన్నా చూసిర్రా మీరు? చూడకపోతే ఇగో చూడుర్రి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లా పాతోళ్ళంతా పోయి కొత్తోళ్ళు వస్తుర్రట. పాన్రి అరుచుకుందాం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, గంపగుత్త పట్టినట్టు మొత్తం 86 మందిని ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ చేసిర్రు. అవునా అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరినీ ఇన్స్పెక్టర్ల కాడ నుంచి హోంగార్డుల దాకా ఎవ్వరని ఇడిచిపెట్టకుండా అందరినీ బదిలీ చేసిండు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు. ఇప్పటిదాకా ఏ డిపార్ట్మెంట్లనైనా ఒక్కళ్ళో ఇద్దరినో ట్రాన్స్ఫర్ చేసుడు చూసినాం గాని ఒక్కటేసారి స్టేషనే ఖాళీ చేసుడు ఎన్నడూ చూడలేదు. 86 మందిని ఒక్కటేసారి బదిలీ చేసుడు గిదే తోల్తసారట. మరిగా పోలీస్ స్టేషన్ మొత్తం ఎందుకు ఖాళీ చేసిర్రు? పాతోళ్ళని తీసి అందరిని కొత్తోళ్ళనే ఎందుకు తెచ్చిర్రు అని అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సీమె సిటుక్కుమన్నా ముచ్చట బయటికి పోతున్నదట. మొన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కారుతో టక్కరిస్తే పెద్ద కేసు అయింది కదా, అందులో జరంత మంది పోలీసు వాళ్ళు కూడా ఇరికిండ్రు కదా. ఆగో గా ముచ్చట్ల మీద సిపి సారు మస్తు గరం అయిందట. అంతేకాదు పోలీసు వాళ్ళ ముచ్చట్లు కేసుల ముచ్చట్లు అన్ని తీసుకుపోయి ఎప్పటికప్పుడు పాత సర్కారు వాళ్ళ చెవినేస్తున్నారట కొంతమంది. అందుకే వాళ్ళను వీళ్ళని అనకుండా స్టేషన్ లో పనిచేస్తున్న మొత్తం పోలీసు వాళ్ళను ఒక్కటేసారి బదిలీ చేసిర్రాట. పట్నంలో తత్తిమ పోలీస్ స్టేషన్లలో పనిచేసే వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళింత మంది ఇక్కడికి వెళ్ళింత మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి పంజాగుట్ట స్టేషన్ లో డ్యూటీకి వేసినరాట. పోలీసు వాళ్ళ ముచ్చట్లు పాత సర్కారు వాళ్ళకి చెప్తున్నారనే గిసొంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏమైనా ఒక్కటేసారి పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ చేసేటాలకు అందరికి ఇదే ముచ్చట గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు.
కుమారి అంటే కమ్మగా వండి పెడుతుంది, అగ్వలనే తునకల కూర వడ్డిస్తుంది అని గినడుమ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది కదా. చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇప్పుడు గా కుమారి ఆంటీ హోటల్ కాడ రష్ ఎక్కువైందని, పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు తీసేయమన్నారు. గా ముచ్చట తెలిసి చాలా మంది బాధపడ్డారు. అయ్యో గట్లెందుకు చేసిర్రు, చేసుకొని బతికేటోళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా అని కోపానికి వచ్చిర్రు. అందుకే కావచ్చు ఏకంగా సీఎం రేవంత్ సారే కుమారి ఆంటీకి అండగా నిలబడ్డాడు. ఇగో చూడుర్రి. కుమారి ఆంటీ బగార బువ్వ బోటి కూర అంటే మాదాపూరు హైటెక్ సిటీ వాడల పొంటి తెలవనోళ్ళు లేనేలేరు. ఐటీ కొలువులు చేసేటోళ్ళు కూడా ఆవురు మని లగాయిస్తుంటారు. ఓ పొట్టు పొట్టు పబ్లిక్ జాతర లెక్కనే గుంపులు కూడుతుంటారు. అందుకే బాట మీద ట్రాఫిక్ జమ అవుతుందని 10 దినాలు దందా బంద్ పెట్టుకోమన్నారు ట్రాఫిక్ పోలీసోళ్ళు. పబ్లిక్ తింటుంటేనే భోగాన్లు ఎత్తుకొని పోయిర్రు. ఇక సోషల్ మీడియాలో కుమారి ఆంటీ అంటే మస్తు ఫేమస్ ఆయే. ట్రాఫిక్ పోలీసోళ్ళు గట్ల చేస్తారా గిట్ల చేస్తారా అని తీరు కామెంట్లు రాసిర్రు. నెట్ అన్నలు కుమారి ఆంటీకి న్యాయం చేయాలి అన్నట్టు కామెంట్లు రాసిర్రు. అట్లిట్లా ముచ్చట సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయింది. ప్రజా పాలనలా గిసొంటి జరగొద్దన్నాడట సారు. కుమారి ఆంటీని తిప్పల పెట్టొద్దు, పర్మిషన్లు ఇయ్యాలే అని ఆఫీసర్లకు ఆర్డర్లు పోయినాయట. అంతేకాదు కుమారి ఆంటీ వండిన వంటలు రుచి చూస్తాడట సీఎం రేవంత్ సారు. ఇక మరి సార్ వస్తే ఏమేం వండి పెడతారు అని అడిగితే చూడుర్రి ఆంటీ ఏమన్నదో. ఆయన ఈ హోటల్కి రావడమే అదృష్టం. ఆయనకి ఏది నచ్చితే అది చేసి పెడతాను, ఏదంటే అది చేసి పెడతాను. ఇక జర్రంత మంది కుమారి ఆంటీ ముచ్చట్లను రాజకీయం చేయనికే చూస్తుర్రు కదా. గా ముచ్చట గురించి ఏమన్నదో చూడుర్రి. ₹1 కోటి ఇల్లు ఫ్లాట్ ఉందని, బెంచ్ కార్ ఉందని చెప్పి పెట్టారంట. దాంట్లో ఎవరో అయితే అవి చూడటానికి కూడా మాకు టైం ఉండదు. టీవీ చూడడానికి ఎన్ని ఇది పెట్టినవి కూడా చూడటానికి కూడా మాకు టైం దొరకదు. ఈ పనులే సరిపోతాయి. మొన్న రీసెంట్ గా ఇచ్చారు, అదే మొన్న ఇది నవంబర్ లో ఇచ్చారు. ఇది ఇల్లు జగన్ గారి ఇల్లు అది మాత్రమే వచ్చింది నాకు. నా పేరు మీద అంటే అది ఒకటే ఉంది. నా పేరు మీద ఇంకేం లేవు. మాకంటూ ఆస్తులు ఉన్నాయంటున్నారు కదా, మాకంటూ ఆస్తులు ఏమీ లేవు. గదన్నట్టు ఆస్తులేం లేవు, సర్కారోళ్ళు ఇచ్చిన ఇల్లు ఒకటి ఉన్నది అని చెప్పిందట. ఇక దాన్ని పట్టుకొని గుంజులాడుతుర్రట అందరూ. ఏమైతే గాని ఇన్నొద్దులు వంటలతోని సోషల్ మీడియాలో ఫేమస్ అయింది కుమారి ఆంటీ. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ సారే అండగా నిలబడేటాళ్లకు, వంటల రుచి చూస్తానని చెప్పేటాళ్లకు ఆంటీ పేరు ఇగింత మారుమోగుతుంది. సర్కారోళ్ళు ఏమంటే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టిర్రో అప్పటి సంధి జర లొల్లులు ఎక్కువనే అవుతున్నాయి. బస్సులలో సీట్ల కాడనో టికెట్ కాడనో ఏనో కాడ కయ్యం పెట్టుకుంటుర్రు. ఆడోళ్ళు పొట్టు కొట్టుకుంటుర్రు. కొంతమంది అయితే కండక్టర్లతోని కూడా పంచాయతీ పెట్టుకుంటుర్రు, ధమ్కీలు ఇస్తుర్రు, దబాయిస్తుర్రు. ఇక చూడుర్రి ఇక్కడ ఎట్లయిందో. పైసలు తీసుకోకుండా టికెట్లు ఇస్తున్నారని ఆర్టీసీ వాళ్ళు అంటే నాదానైనట్టే ఉన్నది. జరంత మందికి బస్సు డ్రైవర్లను కండక్టర్లను ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. అంటే చాలు ఖాయం పెట్టుకుంటున్నారు. ఇక చూడర్రే హయత్ నగర్ డిపోలో పనిచేసే కండక్టర్ల మీద ఓ ఆమె ఎట్లా ఇరుసుకపోతుందో. అగా చూసిర్రా ఎగిడ్చిన భూతం లెక్క ఎట్లేగా పడ్డదో. నీకో దండం తల్లి అని మొక్కినట్టు చేసినా మురికి మాటలు తిట్టింది. ఇక లొల్లి ఎక్కడొచ్చిందయ్యా అని అంటే పొద్దుగాల ఫస్ట్ ట్రిప్పులనే బస్ ఎక్కిందట. 500 కాగితం తీసిందట. ఇప్పుడే వచ్చినావు చిల్లర లేవు అన్నాడట కండక్టరు. ఇక దానికే చిల్లర లేవు అంటవా అని లొల్లి పెట్టుకొని పొరక సాపించింది. కొట్టినంత పని చేసింది. ఇక ఈ వీడియో అట్లిట్లా ఆర్టీసీ పెద్ద సారు సజ్జనార్ సార్ దగ్గరికి పోయింది. ఎంత రష్ పెరిగినా తిప్పలబడి డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది మీద గిట్ల దాడులు చేస్తారా, తిడతారా అని సజ్జనార్ సారు మస్తు గరమైండు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ల మీద కండక్టర్ల మీద దాడులు చేస్తే ఊకునేది లేదని హెచ్చరిక చేసిండు. ఇప్పటికే లొల్లి పెట్టిన ఆమె మీద ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిర్రాట. అయినా ఏం మనసులో ఏమో ఆ కోపం ఈ కోపం అంత తీసుకుపోయి ఆర్టీసీ బస్సులలో చూపిస్తున్నారు. ఈ నడుము ఇంగింత ఎక్కువనే అయ్యింది. చిన్న ముచ్చట్లకే చికెలు పట్టుకొని కొట్టుకుంటారు. జాతర చేస్తున్నారు అని బగ్గ కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.
బాంబులు పెట్టి ఎక్కడ ఆగం చేస్తారోనని నక్సలైట్ల కొరకు పోలీసోళ్ళు ఊకే అడవుల పొంటి తిరుక్కుంటే ఎంకలాడుతుంటారు. అప్పుడప్పుడు ఒకరికొకరు ఎదురుపడి తుపాకులతో యుద్ధాలు చేస్తుంటారు. అట్లా ఇప్పటిదాకా మస్తు మంది పానాలే పోయినాయి. అయితే ఎన్ని చెక్కింగ్లు చేస్తున్నా, ఎంత బందోబస్తు చేస్తున్నా ఇగో అన్నలు చూడుర్రి గుట్టు సప్పుడు కాకుండా ఎంత పని చేసిర్రో. పోలీసోళ్ళ మీద మామలా చేయనీకే అడవుల పొంటి అన్నలు మస్తు ఉచ్చులు వన్నుతున్నారు. ఇక చూడుర్రి ఎసొంటి ఇగ్రం చేసిర్రో. అబ్బర కొడుకు ఆడికి ఈడికి పెద్ద సొరంగం దవ్విర్రు. మనిషి అంత పొడువు, మనిషి అంత వెడల్పుతోని మస్తు పొడవే దవ్విర్రు సొరంగాలు. గుట్టు సప్పుడు కాకుండా అందులో కూర్చొని పోలీసోళ్ళ మీద తూటాలు వేలుస్తున్నారట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ అడవులలోనే బయటపడ్డాయి గీ సొరంగాలు. మంగళవారం కూడా అన్నలు గీ సొరంగాలలో దాసుకొనే పోలీసోళ్ళ మీద దాడులు చేసిర్రట. ఆయన ఆగ్గా గుంతలలో దాసుకొని కూర్చుంటే ఎవళ్ళకి ఎరకైతే చెప్పుర్రి. పోలీసోళ్ళు మీద చూసుకుంటే నడుస్తుంటే కిందికెళ్ళి గనులు వేల్చిర్రట. 3 పోలీసోళ్ళు అక్కడికక్కడనే జీవిడిసిర్రట. ఇంకో 15 మందికి దెబ్బలు దాకినాయట. ఆయన అడవుల పొంటి తుపాకులు పట్టుకొని పోలీసోళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, చెక్కింగ్లు చేస్తూనే ఉంటారు. మరిగా గింత కూడా సప్పుడు కాకుండా గింత పెద్ద గుంతెప్పుడు దవ్విర్రు, ఎట్లా దవ్విర్రు, మనిషి అంత గుంతలు తోడి సొరంగాలు తీస్తుంటే పోలీసోళ్లకు ఎరకగాలేదా అని మాట్లాడుకుంటుర్రు ఇప్పుడు అందరూ. అడవుల పొంటి ఇంకెక్కడెక్కడ గిసొంటి సొరంగాలు తీసిర్రో, ఎక్కడెక్కడ మాట వేసిర్రోనని పోలీసోళ్ళు గట్టిగా ఎంకులాడుతుర్రట. దెబ్బకు దెబ్బ తీస్తామని అంటుర్రు. ఏమైనా అన్నల ప్లానింగ్లు చూస్తుంటే అడవుల పొంటి తిరిగే పోలీసోళ్ళు ఇగింత హుషారుగా ఉండాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. సర్కార్ కొలు అంటేనే చాలు కొంతమందికి నాదానైతుంటది. పోయినా పోకపోయినా అడిగేటోళ్ళు ఉండరు. హాయిగా ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, రావచ్చు, నెలకు జీతం వస్తుంది అన్నట్టు లాపర్వా చేస్తుంటారు. వేలకు వేలు జీతాలు తీసుకొని పని మాత్రం చక్కగా చెయ్యరు. ఇగో అట్లే ఇక్కడ కూడా కొంతమంది టీచర్లు బడిపోళ్ళగాళ్లను ఆగం పట్టిస్తుర్రట. అందుకే కోపం వచ్చి ఏం చేసిర్రో చూడుర్రి. అగ చూడుర్రి కిటికీలకెంచి ఎట్లా చూస్తుర్రో. ఎవరనుకుంటుర్రు? సర్కార్ బళ్ళ టీచర్లు. మరిగా కిటికీలకెంచి ఎందుకు చూస్తుర్రు అని అంటే తలుపులకు తాళాలేసిర్రు. అగ్గ టీచర్లను లోపల పెట్టి బయటకెంచి తాళాలు ఎందుకు వేసిర్రు అని అంటారా? ఇక అసలు ముచ్చట్ల గోదాం పార్రి. గిది కృష్ణా జిల్లా నూతిపాడ్లో ఉన్న సర్కార్ బడి. మొత్తం 3 టీచర్లు డ్యూటీ చేస్తుర్రట ఇక్కడ. 3 ఒకళ్ళుంటే ఒకళ్ళు ఉండరట. ఆడిందే ఆట, పాడిందే పాట. బుద్ధి పుట్టినప్పుడు వస్తారట, బుద్ధి పుట్టినప్పుడు పోతారట. గిట్ల ముచ్చట సార్ అని పెద్ద ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు కూడా పట్టించుకున్న పాపన పోలేదట. అందుకే ఇక బడి పొల్లగాళ్లకు ఊరోళ్లకు యాస్టకొచ్చి అంతా కలిసి టీచర్లను రూమ్ లో పెట్టి బయటకెళ్లి తాళాలేసిర్రు. పొల్లగాండ్లు రోడ్డు మీద కూర్చొని లొల్లికి దిగిర్రు. ఇక అంతా కలిసి కట్టేసినట్టే చేసేటాళ్లకు టీచర్లు పోలీసోళ్లకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి ఇడిపిచ్చిర్రు. టీచర్లను లోపటేసి తాళాలేస్తారా? ఏమన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలే, ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత అని పోలీసోళ్ళు ఊరోళ్ళ మీద గరవైర్రు. సరే ఇక తప్పే కావచ్చు గాని మరి టీచర్లు పాఠాలు చక్కగా చెప్పకపోతే పట్టించుకోవాల్సిన ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటలేరో ఏమో మరి. ముచ్చట పొల్లగాండ్లు లొల్లి చేసేదాకా ఎందుకు పోయిందో ఏమో మరి. ఇప్పటికన్నా బుద్ధి పుట్టినప్పుడే డ్యూటీ చేస్తున్న టీచర్లను గట్టిగా అరుచుకోవాలి, వాళ్ళను చక్కగా చేయాలి అని కోరుతుర్రు పొల్లగాండ్ల అయ్యవ్వలు. సినిమాలు చూసి నేర్చుకుంటుర్రో లేకపోతే కొత్తగా ఆలోచనలు చేస్తుర్రో సమజైతలేదు కానీ పోలీసు వాళ్ళని బురిడి కొట్టించే ప్లాన్లు ఆలోచిస్తుర్రు మోసగాళ్ళు. అసలు సినిమాలలో చూసే మనం వావో వాయో అని అనుకుంటాం కానీ బయట అంతకంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. సినిమాలనే మించిన మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇక చూడుర్రి ఇక్కడ ఒక కేటుగాడు ఎసొంటి దొంగ ప్లాన్ వేసిండో. ఊర్ల పోంటి భలే ఇచ్చంతరమైన కథలు అవుతుంటాయి. ఇక అసొంటిదే గీ ముచ్చట కూడా. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెం అనే ఊర్లే ఉంటాడట గీ పూసయ్య. గా నడుమ ఊర్లే ట్రాన్స్ఫార్మర్ కాడ ఓ మనిషి మంటల్లా కాలిపోయి జీవిడిచిండట. ఊరోళ్ళంతా చచ్చిపోయింది గీ పూసయ్యనే అనుకున్నారట తోల్తా. ఎందుకంటే అయ్య ముందుగానే ప్లానింగ్ చేసుకొని తెలిసిన వాళ్ళతోని బదురుకొని తానే చచ్చిపోయినట్టు ఉత్తుతగానే ఊరంతా ప్రచారం చేయించుకున్నాడట. అటెనక గాయబయిండట. నిజంగానే చచ్చిపోయిండేమోనని పూసయ్య పెండ్లాం పిల్లలు బోరున ఏడుస్తున్నారని తెలుసుకొని మళ్ళా తానే ఫోన్ చేసి బతుకున్న ఏడవకురి అని తిరిగి వచ్చిండట. సరే తిరిగి వచ్చిండు, మంచిగానే ఉన్నది గాని మరి ఆ ట్రాన్స్ఫార్మర్ కాడ కాలిపోయిన మనిషి వాళ్ళబ్బా అని పోలీసు వాళ్ళు కార్వాయి చేస్తే అప్పుడు అసలు ముచ్చట బయటపడ్డది. గీ పూసయ్య పేరు మీద 40 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నదట. కాకపోతే పానం పోతే గాని పైసలు రావాయే. అసలే అప్పుల పాలై ఉన్న పూసయ్య చచ్చిపోయినట్టు డ్రామా ఆడితే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయని ఆశపడ్డాడట. గా పైసలతోని అప్పులు కట్టుకోవచ్చు అనుకున్నాడట. అందుకే ఇక పాతి పెట్టిన ఓ పీనియను బయటికి తీసి దాన్ని ఊరి బయట ట్రాన్స్ఫార్మర్ కాడ కాల్చి పారేసి తానే చచ్చిపోయినట్టు అందరిని నమ్మిచ్చిండట.
కానీ ఆఖరికి పోలీసోళ్ళు గుట్టు మొత్తం రట్టు చేసేటాలకు ఇప్పుడు చిప్పకూడదు తింటున్నాడు. అచ్చం సినిమా కథ లెక్కనే ఉన్నది కదా. మరి ఏమనుకుంటారు, సినిమా యాక్టర్లను మించిన యాక్టర్లు మన నడమనే తిరుగుతుంటారు, వాళ్ళే గిట్లా అప్పుడప్పుడు బయట పడుతుంటారు అనుకుంటారట ఈ ముచ్చట చూసిన జనాలు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.